ఏంటి అన్నం అలా కలుపుతున్నారు? అయ్యో, ఏంటి నాన్న అన్నం అలా కలుపుతున్నారు? అది కొంచెం గట్టిగా ఉంటేను. గట్టిగా ఉందా? లేదే, అన్నం మెత్తగానే ఉంది. కావాలంటే చూడండి. అవునులేవే, అన్నం సరిగ్గా ఉడికినట్టు లేదు, అందుకే పిసుకుతున్నాం. అవునమ్మా నీలిమా, అంతా ఒకే గిన్నెలో వండావా లేదా వేరువేరుగా ఏమైనా వండావా? ఒకే గిన్నెలో వండానత్తయ్య. కాకపోతే ఒకవైపు ఉడికి మరోవైపు ఉడకలేదనుకుంటా. సరే, ఒక పంచేయమ్మా. ఆ ప్లేట్స్లో ఉన్న భోజనం తీసేసి మళ్ళీ వేరే ప్లేట్లో భోజనం వడ్డించు. ఇప్పుడెందుకు, అంతా అయిపోయాక. అదేలేవే, పిసుక్కోవడం అయిపోయింది కదా, ఇంకెలాగూ తినేస్తామంటున్నాడు వాడు. నువ్వు తినేయ్. అమ్మో, నేనిక్కడ ఉంటే ఈయన ఇలాగే చేస్తారు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏమైంది తులసి? ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య, నా భోజనం అయిపోయింది. మీకు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. కొంచెమైనా తినలే తులసి? చాలండి. ఇదేంటి, తులసి ఎందుకు నా మీద కోపంగా ఉంది? ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలి. ఎరా, నువ్వు కలుపుకుని తింటావా లేక నేనేమైనా తినిపించనా? ఆహా, వద్దులే, నేనే తింటాను. తిను.